యెహెజ్కేలు గ్రంథం 36:26 దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో ఈ విధంగా పలుకుతున్నాడు. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదనని ఆయన పలకడం మనం చూడగలుగుతున్నాం. ఈ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా పునరుద్ధరించబోతున్నాడో, ఆయన వారిని ఏ విధంగా పరిశుద్ధపరచబోతున్నాడో, వారిని ఆయన మాట వినేవారిగా ఆయన ఏ విధంగా చేయబోతున్నాడో తెలియజేస్తూ వారికి ఒక నూతనమైన హృదయాన్ని, నూతనమైన స్వభావాన్ని ఇస్తానని, వారిలో ఉన్న మొండి హృదయాన్ని తీసివేసి ఆయన మాట వినే హృదయాన్ని వారికి దయచేస్తానని దేవుడు పలుకుతున్నాడు. వారికి ఆయన ఆత్మను దయచేసి వారు ఆయన మాట వినేవారిగా వారిని మారుస్తానని, వారిని ఆశీర్వదిస్తానని దేవుడు పలకడం మనం చూస్తున్నాం. అదే విధంగా వారిని శుద్ధ జలంతో పవిత్రపరుస్తానని కూడా ఆయన పలుకుతున్నాడు. అవును, ఈ రోజు మన దేవుడు మనల్ని పరిశుద్ధపరచగలడు. ఆయన రక్తంలో కడగడం ద్వారా ఆయన మనల్ని శుద్ధీకరించి మనకొక నూతన స్వభావాన్ని ఆయన దయచేస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనలో కార్యాలు జరిగించడం ద్వారా ఆయన మనల్ని ఒక నూతనమైన వ్యక్తిగా మారుస్తున్నాడు. ఈ రోజు మనం మన పాపాలని ఆయన దగ్గర ఒప్పుకోగలిగినప్పుడు, వాటిని విడిచిపెట్టగలిగినప్పుడు, ఆయన మనల్ని రక్షించగలడని మనం విశ్వసించినప్పుడు ఆయన మన పాపాన్ని కడిగివేసి తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఒక నూతనమైన వ్యక్తిగా మారుస్తాడు. కాబట్టి మనమందరం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి వచ్చి మనం ఎప్పుడైతే మనల్ని మనం ఆయనకు అప్పగించుకుంటామో దేవుడు మన జీవితంలో నూతనమైన కార్యాలు జరిగిస్తాడు. ఆయనే మనల్ని ఒక నూతనమైన వ్యక్తిగా మారుస్తాడు. ఈరోజు దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.